హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పు పాయసం. చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం అయితే ముందుగా ఒక పెద్ద బౌల్ అయితే తీసుకోవాలి. ఒక గిన్నెని తీసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అయితే మనం ముందుగా తీసుకున్న గిన్నెలోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఒక కప్పు సగ్గుబియ్యానికి అయితే మనము 3 కప్పుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకొని వీటిని బాగా కుక్ అవ్వనివ్వాలి. చూసారా, మనం ముందుగానే ఒక 1 అవర్ ముందు నానబెట్టాం కాబట్టి ఇవి ఎక్కువసేపు కూడా టైం పట్టదు ఉడకడానికి. చాలా త్వరగానే ఉడికిపోతాయి. ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్కి అంతా మనకి సగ్గుబియ్యం అనేవి చక్కగా ఉడికిపోతాయి. చూసారా, బాగా చిక్కగా నీట్గా ఉడికిపోయాయి కదా. ఇలా ఉడికించిన సగ్గుబియ్యంలోకి ముందుగానే నేను పెసరపప్పును ఒక కప్పు వరకు తీసుకొని దోరగా వేయించి దాన్ని కుక్కర్లోనే ఉడికించాను. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇలా పప్పుగా ఉంటే చాలు. ఇలా ఉడికించుకున్న పప్పునైతే వెనపాల్సిన అవసరం ఏం లేదు. మనం ఉడకబెట్టుకుంటున్న సగ్గుబియ్యంలోకి అయితే ఈ పెసరపప్పును యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసేసుకొని ఒక్కసారి మొత్తంగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా పప్పుగా ఉన్నప్పుడే ఎందుకు దించేసుకున్నాము అంటే ఆల్రెడీ మళ్ళీ సగ్గుబియ్యంలో ఉడికించుకోవాలి కాబట్టి ఇలా కొంచెం పప్పుగానే వేసుకున్నట్లయితే మనం తినేటప్పుడు కూడా నోట్లో పలుకులుగా తగులుతూ టేస్టీగా ఉంటుంది. సో అందుకని ఇలా వేసేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక కప్పుకి అయితే ఇప్పుడు నేను 2 గ్లాసులు పాలు తీసుకుంటున్నాను. చిక్కగా ఉన్న పాలను తీసుకొని పచ్చి పాలని వాటర్ ఏం యాడ్ చేయకుండా ఈ పాలనైతే ఈ పాయసంలోకి అయితే యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసేసి మొత్తం ఒక్కసారి కలిసేలాగా కలిపేసుకోవాలి. పాలు విరగకుండా చేసేసుకోవచ్చు. మనం అయితే ఈ పాయసాన్ని చక్కెర కూడా వాడకుండా బెల్లంతోనే ట్రై చేయొచ్చు. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఇలా మనం సగ్గుబియ్యం పాయసం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పాలంతా వేసేసి ఒకసారి అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు సపరేట్గా ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్ పెట్టేసి స్టవ్ మీద ఇప్పుడు ఆ బౌల్లోకి అయితే ఒక కప్పు వరకు బెల్లం తీసుకున్నాను. ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం తీసుకొని 1/2 కప్పు వరకు వాటర్ వేసి ఇలా కొంచెం బెల్లం కరిగేంత వరకు అయితే కరిగించుకుంటే సరిపోతుంది. ఇలా కరిగించేసుకొని పక్కన పెట్టేసేయాలి. పక్కన పెట్టేసి కొంచెం చల్లారనివ్వాలి. ఈలోపు మనం ఉడికించుకున్న సగ్గుబియ్యం పాయసాన్ని కూడా కాసేపు పక్కన పెట్టేసి ఈ బెల్లం పాకాన్ని అంతా దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. అదే స్ట్రైన్ చేసుకోవాలి. స్ట్రైన్ చేసేసుకొని ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసేసి కొద్దిసేపు అలాగే వదిలేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి మంటని సిమ్లో పెట్టేసి లైట్గా ఇలా తిప్పుతూ కలుపుకోవాలి. అస్సలు పాలు అయితే విరగకుండా పాయసం అయితే చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.